జయిస్తావు. మీ ఇంట్లో సమస్య ఉంది పిల్లరా, ఎవరింట్లో సమస్య లేదు పిల్లరా? ఎవరింట్లో సమస్య లేదు చెప్పండి? ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది తెలుసా? ఏం సమస్య? ఏ సమస్య లేని వాడికి ఏంటి సమస్య చెప్పండి? ఏ సమస్య లేకపోవడం కూడా ఒక సమస్య, మీకు తెలీదా? ఏ సమస్య లేకపోతే అది కూడా ఒక సమస్య. మనిషి సమస్యలు ఎదుర్కోవాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. అసలు ఏమైనా పరీక్ష, ఒక స్టూడెంట్ కనపడ్డాడు, నువ్వేమైనా పరీక్షలు రాస్తున్నాడు, నాకు అసలు పరీక్షలే లేవండి జీవితంలో అంటే పనికి మాలిన స్టూడెంట్. అవునా? అవునా కాదా చెప్పండి? అసలు నాకు పరీక్షలే రావండి, యూనిట్ టెస్ట్ ఉండదు, హాఫ్ ఇయర్లీ టెస్ట్ ఉండదు, యాన్యువల్ టెస్ట్ ఉండదు, క్వార్టర్లీ టెస్ట్ ఉండదు అని చెప్పాడంటే వాడు స్టూడెంట్ కానే కాదు. స్టూడెంట్ అయితే టెస్టులు రావాలి, రాయాలి, పాస్ అవ్వాలి, పై క్లాస్కి వెళ్ళిపోవాలి. విశ్వాసి అంటే వస్తాయి సోదరులు, రాస్తావు, జయిస్తావు, నువ్వు పైకి వెళ్ళబోతున్నావు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. చెప్పండి మీ పక్క వారికి, మీరు దేవుడు హెచ్చించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. క్వార్టర్లీ రాసేయండి, హాఫ్ ఇయర్లీ ఏం చేయాలి రాసేయండి, యాన్యువల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, పై క్లాస్కి వెళ్ళిపోండి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని దేవుడు హెచ్చించడానికే అనుమతిస్తాడు కొన్ని విషయాలు. సుఖ దుఃఖములు అనేవి దేవుడు పెట్టాడట. ఈ భూమి మీద మనుషులకు సుఖ దుఃఖములు అని రెండు పెట్టాడు. కాబట్టి కొన్నిసార్లు హ్యాపీగా ఉంటాడు, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు జయించాలి. అంతేగాని కృంగిపోదు. నాకేందుకు ఇలా జరిగింది, నాకేందుకు ఇలా జరిగింది ప్రభువా, నాకే ఇలా జరగాల, మా పక్కింటోడు బాగున్నాడు, ఇంటి వెనకోళ్ళు బాగున్నారు, ఇంటి ముందు వాళ్ళు బాగున్నారు, నాకే ఇలా జరగాల. నో మై బ్రదర్ అండ్ సిస్టర్, పక్కింటి వాళ్ళకి వేరే సమస్యలు ఉన్నాయి, ఎదురింటి వాళ్ళకి వేరే సమస్యలు ఉన్నాయి, నీకు వచ్చిన సమస్య వేరే. అందరికీ ఒకే సమస్య రాదు, అన్ని వేళ్ళు ఒకే సైజులో లేవు, ఒక్కొక్క వేలు ఒక్కొక్క బలంతో ఒక్కొక్క సైజులో ఉంది. అలాగనే అందరూ ఒకే విధంగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎదుర్కొంటూ ఉంటారు. నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నావు, మళ్ళీ నువ్వు ఫలించే రోజు రాబోతుంది. దేవుడు నిన్ను ఫలింపజేసే రోజు రాబోతుంది, గుర్తుపెట్టుకో.